హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రన్నింగ్ స్ట్రీట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రపంచంలోనే వింతైన నంది గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం బసవనగుడిలో ఉంది. ఎపిసోడ్ 1లో మనం వినాయకుడి ఆలయం చూసాం కదా, దానికి రైట్ సైడ్లోనే ఈ టెంపుల్ ఉంది. ఎవరైతే ఎపిసోడ్ 1 చూడలేదో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇక్కడున్న నందిని బిగ్ బుల్ అని అంటారు. సో లెట్స్ స్టార్ట్. అనేక శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని సుంకెనహల్లి అని పిలిచేవారు. ఇక్కడ వేరుశనగ పంటలను పండించేవారు. ఒకరోజు అడవి ఎద్దు ఈ ప్రాంతానికి వచ్చి వేరుశనగ పంటలను నాశనం చేయడం ప్రారంభించింది. రైతుల జీవనోపాధి నాశనం చేసింది. ఈ ఎద్దును తరం కొట్టే ప్రయత్నంలో ఒక రైతు కర్రతో కొట్టారు. అప్పటి నుంచి అదక్కడే కదలకుండా కూర్చుని రాయిగా మారిపోయింది. కాలక్రమేణా ఇక్కడున్న నంది పెరగడం ప్రారంభించింది. ఇది రైతులను చాలా భయాందోళనకి గురిచేసింది. అప్పుడు రైతులందరూ పరమశివుణ్ణి ఆశ్రయించారు. నంది యొక్క పాదాల దగ్గర నాటబడిన ప్రదేశం నుండి త్రిశూలం వెలికి తీశారు. అది మరింత పెరగకుండా ఉండడానికి నంది నుదుటిపై ఉంచారు. రైతులు నందిని శాంతింప చేయడానికి చిన్న ఆలయం నిర్మించారు. తర్వాత కెంపేగౌడ ద్రావిడ శైలిలో ఆలయాన్ని నిర్మించారు. రైతులు ముందుగా వేరుశనగను నందికి సమర్పిస్తారు. అంతేకాదు, పురాణాల ప్రకారం నంది పాదాల నుండి ఒక నీటి బుగ్గ ఉద్భవించింది. ఇది నగరానికి పశ్చిమాన ప్రవహించే వృషభవతి నదికి మూలమని నమ్ముతారు. ఈ ఆలయంలో నంది వెనక భాగంలో శివుడు ఉంటాడు. మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.